నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు భారీ వర్షాల నేపథ్యంలో ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఏజెన్సీ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి సత్యవతి ఆదేశాలు కరీంనగర్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదు పరిస్థితులపై ఆరా తీసిన మంత్రి గంగుల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన నెహ్రూ జూ పార్కులో అరుదైన గౌరవం దక్కించుకున్న పులిపిల్ల రాయల్ బెంగాల్ టైగర్ కు కల్నల్ సంతోష్ బాబుగా నామకరణం సరళ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు ప్రాజెక్టు సందర్శించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్లు మంజూరు చేయాలని వినూత్న నిరసన బురదమయమైన ప్రధాన రహదారిపై వరినాటు వేసిన ఎన్ఎస్యూ నాయకులు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాయల్ బెంగాల్ జాతికి చెందిన ఒక పులి పిల్లకు నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాల్వాన్ లోయలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబు పేరు పెట్టారు. అలా హైదరాబాద్ జూలో పుట్టిన ఆ పులి పిల్లకు అరుదైన గౌరవం దక్కిందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ ఆశా 3 పిల్లలకు జన్మనిచ్చింది. దివంగత ఆర్మీ కల్నల్ బిహార్ 16వ రెజిమెంట్కు కమాండింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ఎల్ఏసీలో చోటు చేసుకున్న ఘర్షణలో మరణించిన 20 మందిలో 16 మంది బీహార్ రెజిమెంట్కు చెందిన వారే. ఇక లాక్డౌన్ సమయంలో ఆశా జన్మనిచ్చిన పిల్లల్లో ఒక పులికి కల్నల్ సంతోష్ బాబు పేరిట సంతోష్గా నామకరణం చేయగా మిగిలిన 2 పిల్లలకు సూర్య, సంకల్ప్ అనే పేర్లు పెట్టారు. ప్రస్తుతానికి మొత్తం 3 పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు జూ అధికారులు చెప్పారు. సో అంటే దేశం కోసం పోరాడిన వాళ్ళకి ఇది మనం ఇచ్చే ఒక భారతదేశము కర్మయోగి కర్మభూమి అంటారు. అందరం కూడా కర్మయోగులం. అంటే మనం చేసిన పని మళ్ళీ మనకి తిరిగి ఏదో ఒక రూపం. భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో వర్షపాతం మరింత ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ నివసించే గిరిజన ఆదివాసులు ఇబ్బందులు పడకుండా ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ భద్రాచలం, ఏటూరు, నాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీడీఏ ప్రధాన కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులు పడకుండా వారిని దగ్గరలో ఉన్న గిరిజన గురుకులాలకు గాని ఆశ్రమ పాఠశాలలకు తరలించి కావాల్సిన వసతులన్నీ కల్పించాలని సూచించారు. ప్రధానంగా ములుగు మొత్తం గోదావరి డౌన్ స్ట్రీమ్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఆ మంగాపేట నుంచి రామన్నగూడెం గోదావరి బెల్ట్ అంతా కూడా మనం ఎక్కడ కనెక్ట్ అవుతాం అక్కడ నుంచి అది అప్రమత్తం ఉండాలి. ఇప్పుడే జంపన్న వాగు కూడా పొంగి మేడారం వరకు నీళ్లు వచ్చినాయి అని చెప్తున్నారు. ఇక్కడ కూడా మరి మున్నేరు పొంగి పక్కనే ఉండే అన్ని చెరువులు అలుగులు పడి ఆ నీళ్లు అందులో కలవడం ద్వారా అనేక ప్రధాన రహదారులు కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మహబూబాద్ నుంచి వయా గార్ల డోర్నకల్ వెళ్లే దారులు నిన్నటి నుంచి బంద్ చేశాం. అలాగే ఈ రోజు ఇల్లందు వరకు పోయే దారులు కూడా బంద్ అయినాయి. ఇప్పుడు నెల్లికుదురు మహబూబాద్ మధ్యలో కూడా ఆలేరు దగ్గర రాకపోకలు బంద్ చేశాం. ఇప్పుడే ఎస్పీ గారు, కలెక్టర్ గారు సిఎస్ తో కాన్ఫరెన్స్ లో పాల్గొని ఇటు గంగారం, కొత్తగూడ మండలాలు అలాగే బయ్యారం, గార్ల మండలాలు కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి. అన్ని దారులు మూసుకుపోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి దయచేసి నేను మంత్రివర్యులు అన్నట్టు వారు పర్వతగిరిలో ఉన్నారు, నేను మహబూబాద్ లో ఉన్నాను. ఏది ఇబ్బంది ఉన్నా ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఏదైనా ఉంటే స్పందించడానికి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్యులు కేటీఆర్ గారు కానీ మనకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తారు. నేను అర్బన్ కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు గతంలో మనకు అర్బన్ లో వరంగల్ బాగా వడ్డేపల్లి చెరువుకు అలుగు పడ్డట్టు బాగా వరద వస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఒక 2 ఏళ్ల క్రితం కూడా ఆ విధంగానే ఎఫెక్ట్ అయ్యి బాగా ఇబ్బంది అయింది. ఆ నాలాల పైన ఇల్లు కట్టడం అదంతా నాలాలన్నీ కూడా ఎంక్రోచ్ అవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రధానంగా వరంగల్ అర్బన్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అలాగే మరి కలెక్టర్లు, నేను ఇప్పుడు భద్రాచలం, ఏటూరు, నాగరం పిఓలతో కూడా మాట్లాడిన గ్రామాలు ఉన్నాయి. పైన ఎక్కడో అడవులో వచ్చే
నీళ్లతోని ఆ ఏజెన్సీ గ్రామాల్లో బాగా ఇబ్బంది అవుతుంది. మేము ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎక్కడైనా అలుగు పడి అలుగులు మత్తళ్ళు సరిగ్గా లేకుంటే ఆ కట్టలు సరిగ్గా లేకపోతే చెరువులు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరమైతే గేట్లన్నీ ఎత్తేసి తూములన్నీ ఎత్తేసి నీళ్లు కిందికి తీసుకోవడం రావడం ద్వారా కొంచెం మనం ఇంకా ఏదైనా ఇబ్బంది రాకుండా అరికట్టగలం కావచ్చు. దాన్ని కూడా మీరు పరిశీలించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇవాళ రేపు సెలవు, ఈ సంవత్సరం 6 నెలలు పొడుగునా మనం ఈ కరోనా ఉంది కాబట్టి మనం ఎవరం కూడా సెలవు తీసుకోకుండా ఈ పని మీద ఉన్నాం. కానీ ఇప్పుడు ఇది అనుకోని ఇది వచ్చింది కాబట్టి అధికారులందరూ ఇటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, లేకపోతే మిగతా అర్బన్ వరంగల్ కి సంబంధించి ఎంటైర్ టీం, మున్సిపల్ టీము, కలెక్టర్ గారు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ కూడా రూరల్ ఏరియాస్ లో కూడా కలెక్టర్లు, మిగతా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, డిప్యూటీ చైర్మన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల అనేక చెరువులు అలుగుపోస్తున్నాయి, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి, చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి కమలాకర్ వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత స్థాయి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. చాలా చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని, వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉత్పన్నం కావచ్చని మంత్రి చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదైందని, ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. దాన్ని ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వాలి. ఎందుకోసం అంటే ఒక్క 1 డే కింద నీరు స్టాగ్నెంట్ అయితే ఇప్పటికే కరోనా తోటి మళ్ళీ డెంగ్యూ తయారవుతుంది, మలేరియా తయారవుతుంది, వాళ్ళ విషజ్వరాలు తయారయ్యే అవకాశం ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి కోసం కరీంనగర్ అప్రమత్తం ఉండమని చెప్పింది. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఒక 36 అవర్స్ అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది మనం. సో కరెక్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టుకోండి. ఆల్ ఎంఆర్ఓస్ కానీ విఆర్ఓ లెవెల్లో కూడా దీన్ని మనం రష్ చేసుకోవాల్సి వస్తుంది. విఆర్ఓ లెవెల్లో కూడా విఆర్ఓ మరియు సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ తీసుకొని ఎక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది చూసుకోండి. బ్రీచింగ్స్ అయితే ఇమ్మీడియట్ ఇన్ఫార్మ్ తీసుకోండి. బ్రీచ్ కానీ ఇమ్మీడియట్ మనం రిలీఫ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇమ్మీడియట్ రిలీఫ్ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కరీంనగర్తో పాటు కొత్తపల్లి కానీ, చొప్పదండి కానీ, జబ్బికోట, హుజరాబాద్ ఈ యొక్క మున్సిపాలిటీలో కూడా జలమయమైన ప్రాంతాలు కూడా గుర్తించుకోవాలి. ఫస్టే అవసరం స్టాగ్నెంట్ ఉంటే డివాటరింగ్ చేసే పరిస్థితుల్లో అవసరం ఉంటే ఫైర్ ఇంజిన్ హెల్ప్ తీసుకోండి. ఆల్ హెల్ప్ తీసుకొని వాటరింగ్ మాత్రం ఎక్కడ స్టాగ్నెంట్ చూసుకునే బాధ్యత మనం తీసుకోవాల్సి అవసరం ఉంది. ఒకవేళ 2 days తర్వాత ఇలాగే ఉంటే గిట్ట అప్రమత్తం చేయాలి. డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ద ఎల్ఎండి కానీ అవన్నీ మొదటి మీద కట్ చేసి మొదటి మీద ఒక్కసారి ఎఫెక్ట్ పడింది 50 రోజులు. మనకు ఈ ఎల్ఎండికి సోర్స్ ఒకటి మొదటి ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడ్ మార్కెట్ 20 దాకా వచ్చింది, కానీ గాయత్రి పంపు మళ్ళీ ఆనేట్టుంది, మళ్ళీ ఆనేట్టుంది. పొద్దున బంద్ అయింది, మళ్ళా ఆనైంది అనుకుంటారు. ఆబ్జెక్షన్ ఫైన్ ఆఫ్ చేయకపోతే ఆ 6 పంపులు తర్వాత మేము కూడా చెప్తే గత 3 రోజులుగా నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలకు వనపర్తి జిల్లా మదనపురం మండలం శంకరంపేట గ్రామ సమీపంలో సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. 11 సంవత్సరాల తర్వాత సైఫును తెరుచుకున్న దృశ్యాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు సరళాసాగర్ ప్రాజెక్టు దగ్గర పైన కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా దానికి తోడు కేలే నుంచి వస్తున్న వాటర్ తోటి బ్రహ్మాండంగా సరళాసాగర్ ప్రాజెక్టు 0.5 TMC నీళ్లు నిండి ఈరోజు ఆసియాలోనే ప్రత్యేకమైన ప్రాజెక్టు ఈ సైఫన్ల ద్వారా నడిచి ఈ ప్రాజెక్టు సైఫన్లు ఓపెన్ కావడం జరిగింది. 3 సైఫన్లు ఓపెన్ అయ్యి ఒక్కొక్క సైఫన్ ద్వారా దాదాపు 500 క్యూసెక్ల నీళ్లు ఇలా కిందికి వాగు ద్వారా రామన్పాడు రిజర్వాయర్కు పోతా ఉన్నాయి. డిసెంబర్ 31 నాడు దురదృష్టవశాత్తు ఆ రోజు గడ్డిపడి ఈ కట్ట తెగిపోవడం జరిగినది. కానీ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, మంత్రి నిరంజన్ రెడ్డి గారి సహకారంతో నిరంతరం ఈ 6 నెలల కాలంలో నిరంతరం డే నైట్ కష్టపడి ఈ గడ్డి పూడ్చడంతో పాటు ఈ సరళాసాగర్ ప్రాజెక్టును స్ట్రెంథన్ చేయడం జరిగింది. స్ట్రెంథన్ చేసుకొని వితిన్ 6 months లోపలనే మళ్ళీ ఈ ప్రాజెక్టులోకి 0.5 TMC నీళ్లు పైన కురుస్తున్న వర్షాలకు తోడు కేఎల్ఐ నీళ్లు
తోడు కావడంతో నింపుకోవడం జరిగింది. ఇలా ప్రాజెక్టు మొత్తం నిండడమే కాకుండా ఈరోజు మార్నింగే సైఫన్లు కూడా స్టార్ట్ కావడం జరిగింది. నిజంగా పాతగా దాదాపు 60-70 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు అప్పుడున్న కాలంలోనే రాజేశ్వరరావు వాళ్ళ కుటుంబంకి సంబంధించిన పెద్దలు చాలా ముందు చూపుతోటి ఆసియాలోనే మొట్టమొదటి సైఫన్ సిస్టమ్ ప్రాజెక్టుని ఈ ప్రాంతంలో నిర్మించడం అనేది ఈ ప్రాంత ప్రజలు మనమందరం కూడా చేసుకున్న అదృష్టం. అది వాళ్ళ ముందు చూపు కారణంగానే ఈ ప్రాజెక్టు ఇలా బ్రహ్మాండంగా పోతా ఉంది. ఈ ప్రాజెక్టు పాతకాలంలో వాళ్ళు ఎంత ముందు చూపుతోని నడిచిరో ఈరోజు కేసీఆర్ గారు కూడా అంత గొప్ప ఆలోచనతోటి తెలంగాణ రైతాంగానికి ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వాలన్న లక్ష్యంతో గత 6 సంవత్సరాలుగా చేస్తున్న కష్టం మనకు కళ్ళారా కనిపిస్తూ ఉంది. అందుకే ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా 1,30,00,000 ఎకరాల్లో ఇలా సాగు అవుతుందంటేనే తెలంగాణ గొప్పతనం, కేసీఆర్ గారి గొప్పతనం. అది ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కెపాసిటీ పెంచాలని మేము 0.5 నుంచి 1 TMC పెంచాలని రిక్వెస్ట్ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది. పురాతన కాలం నుంచి వాళ్ళు పెద్ద ఆలోచనతోటి నిర్మించిన ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టు సైఫన్ సిస్టాన్ని అట్లే ఉంచాలి, కావాలంటే మిగతాది మొత్తాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలని మమ్మల్ని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఈ వాగు మీద ఏదైతే నిజాలపూర్ నుంచి దాదాపు 38 కిలోమీటర్ల వాగు సర్లాసాగర్ వరకు ఉందో, నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కొత్తపల్లి గ్రామానికి వెంటనే రోడ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూ నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బురదమయమైన ప్రధాన రహదారిపై వరి నాటు వేసి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు సమస్యలపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు భారీ వర్షాల కారణంగా పరిస్థితి అధ్వానంగా మారిందని వారు ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూ అసెంబ్లీ అధ్యక్షుడు రామోత్ సంతోష్, వార్డు మెంబర్ తిరుపతి, వెంకటేష్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాల నుంచి కొత్తపల్లి గ్రామానికి రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి గతంలో కలెక్టర్ గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు వెళ్ళినా రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి చెప్పడమే కానీ ఇంతవరకు ఈ రోడ్డు శాంక్షన్ అయినట్టు వేపించినట్టు లేదు. గతం నుండి మట్టి రోడే ఉంది, ఇప్పుడు మట్టి రోడే ఉంది. కొత్తపల్లి నుండి అమరాబాద్ పీడబ్ల్యూ రోడ్ వెళ్ళడానికి దాదాపుగా 2.5 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ ఉంది. అయినప్పటికీ ఈ రోడ్డు శాంక్షన్ కావట్లేదు. ఉన్న రోడ్నే మళ్ళీ డబల్ వేస్తున్నారు కానీ రోడ్ అయితే శాంక్షన్ కావడం లేదు. ఎందుకని చెప్పేసి ఇక్కడ ఎస్సీలు నివసిస్తున్నాము, అయినా చిన్న కులం అని చెప్పేసి మమ్మల్ని చిన్న చూపు చూడడము ఇది సరికాదని చెప్పేసి మేము తీవ్ర స్థాయిలో దీన్ని ఖండిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మా రోడ్ని ఏర్పాటు చేసే వరకు మేము తగిన చర్యలు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలని చెప్పేసి అంటున్నాము. అదేవిధంగా గ్రామం నుండి అమరాబాద్ మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి అనారోగ్యం పాలై ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఘోరమైన పరిస్థితి, వెహికల్ వెళ్ళేటట్టు లేదు. రోడ్డు చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉంది కనుక దీనిని అధికారులు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ రోడ్డు మంజూరయ్యేటట్టు చూడాలని మా యొక్క మనవి. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం చించాల గ్రామానికి చెందిన కవి పీసరి శ్రీనివాస్ గౌడ్ తెలుగు సాహిత్యంలో పలు పురస్కారాలు పొందారు. ఈ సందర్భంగా సీఐ అజయ్ బాబు, ఎస్ఐ అశోక్ తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయన్ని శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎస్ రాహుల్, ఉపాధ్యక్షుడు గణేష్, ప్రధాన కార్యదర్శి విజయ్, సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. పీసరి శ్రీనివాస్ గౌడ్ గారికి సాహిత్యంలో అంటే ఒకవైపు రిపోర్టర్గా పనిచేస్తున్న, మరోవైపు సాహిత్యంలో రాణిస్తున్న మన పీసరి శ్రీనివాస్ గౌడ్ గారు 4 పురస్కారాలను గెలిచిన సందర్భంగా పోలీస్ శాఖ తరఫున మన సిఐ గారు సన్మానిస్తారు. ఇదే విధంగా శ్రీనివాస్ గౌడ్ గారు మరిన్ని సాహిత్యాలతో ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వర్తమాన కవులను ప్రోత్సహించేందుకు గౌరవనీయులు పెద్దలు సిఐ సారు, అజయ్ బాబు సారు, అజయ్ కుమార్ సార్, అలాగే ఎస్ఐ గారు అశోక్ సార్తో పాటు ఏఎస్ఐలు మరియు పోలీస్ కానిస్టేబుల్ సార్లందరి సమక్షంలో మరి ఒక పక్క నేను రిపోర్టర్ చేస్తూ మరొక సాహిత్యంపై ప్రేమ ఉండటం వలన దాదాపు 4 పురస్కారాలు అందుకోవడం జరిగింది. ఒక 500 వరకు వచ్చిన కవితలు రాయడం జరిగింది. ఒక 50 బాలగేయాలు రచించడం జరిగింది. ఒక 10 పల్లె ప్రాంతాల్లోని వ్యవసాయ రైతులకు సంబంధించిన పాట రాయడం జరిగింది. మరి నాకు ఈరోజు బాగా సంతోషం ఉంది. ఎందుకంటే గౌరవనీయులు సిఐ సార్, ఎస్ఐ సార్ సమక్షంలో వారు నన్ను ప్రోత్సహించేందుకు సన్మానం చేయడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి కాబట్టి ఈ సందర్భంలో పోలీస్ సిబ్బందికి మరియు పోలీస్ శాఖ అధికారులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
నాది ఒకటే లక్ష్యం. నాకు తెలిసిన మాతృభాషను, తెలుగు భాష కమ్మదనాన్ని కొంచెం ఘోరంతైనా నాకు తెలిసింది 10 మందికి పంచాలన్న సదుద్దేశంతోనే నాకు చిన్నప్పటి నుంచి పాటలు రాయాలన్న ఆకాంక్ష బలంగా ఉండేది. మరి దానిలో భాగంగానే నేను ఈ వచన కవితలు రాయడం జరుగుతుంది. మరి నా ప్రతిభను గుర్తించి సార్లకు సన్మానం చేయడం ఇది తీపి గుర్తుగా ఉండిపోతుంది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని దీవించి బలోపేతం చేయాలని కోరారు. ఆ పార్టీ పేద ప్రజల పార్టీ అని, కార్మికుల పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అబ్దుల్ రఫూఫ్, షఫీ, అస్నా దిన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని మేము ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యాలయానికి మరి ఓపెన్ చేసుకోవడానికి మా యొక్క కార్యకర్తలు, మైనార్టీ సోదరులు మొట్టమొదటిగా వారు నాకు సహకరించారు. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అవినీతికి వ్యతిరేకంగా రైతులకు, కార్మికులకు, కర్షకులకు, నిరుద్యోగ యువకులకు, అదేవిధంగా విద్యార్థులకు, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు మరి సంక్షేమ పథకాలు ఢిల్లీలో భారతదేశమే అబ్బురపడేటట్టుగా ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో అక్కడ పరిపాలన కొనసాగుతూ ఉంది. మన సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేసేట్లో భాగంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని మేము ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి అందులో ఈరోజు మరి 15 ఆగస్టు 2020 నాడు మరి స్వాతంత్రం వచ్చినటువంటి మరి దినం రోజు మేము పార్టీ కార్యాలయాన్ని ఆరంభించుకోవడం చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని గ్రామాలలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి మేము తీసుకెళ్లడానికి మా వంతు పూర్తిగా మేము కృషి చేస్తాం. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బూర రామగౌడ్ గారు, మరి ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర అబ్జర్వర్, మరి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేడం ప్రియాంక కక్కర్ గారి ఆదేశానుసారంగా ఈరోజు పార్టీ మరి ఆఫీసును ఓపెన్ చేయడం జరిగింది. వారు సంపూర్ణమైనటువంటి సహకారం మాకు అందించారు. అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఢిల్లీలో మరి పేద ప్రజలకు, ఆటో రిక్షా వాళ్ళకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, లేకపోతే కూలీ చేసే వాళ్ళకు కావచ్చు, పేదవాళ్ళకు అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగా అయితే మరి ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా అక్కడ పరిపాలన అందిస్తూ ఈరోజు ప్రజల యొక్క మెప్పును పొంది 3 సార్లు అక్కడ ముఖ్యమంత్రిగా వారు మరి పీఠాన్ని అవిరోధించడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు ఆ ఢిల్లీలో మరి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇక్కడ కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే మరి ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారని ఆశయం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. లౌకిక, సామ్యవాద, సౌభ్రాతృత్వం కాపాడుటకు ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలను పరిరక్షణ కొరకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు రమేష్ బాబు, భూమయ్య, సిపిఎం జిల్లా నాయకులు పెద్ద వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజాస్వామ్యాన్ని, లౌకిక భావాలను, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవటం కోసం ప్రజల తరపున పోరాటానికి అంకితం కావటానికి వామపక్ష పార్టీలుగా ఈరోజు ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకొని కరోనా నియంత్రణలో ప్రజల ఆర్థిక స్థితులను కాపాడటం కోసం ప్రయత్నం చేయాలని, లేకపోతే ప్రజలు మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. దేశంలో పాలకులు భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇవాళ ప్రజల హక్కులను హరిస్తున్న పరిస్థితి. మరి 74వ 15 ఆగస్టు దినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా భారత పాలకులు రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజల హక్కులను కాలరాస్తున్నారు కనుక మరి లౌకికవాదాన్ని ఇలా తుంగలో దొక్కుతుండ్రు. దేశంలో మత కలహాలు సృష్టిస్తుండ్రు. మతం పేరుతో అనేక కుట్రలు చేస్తున్న పరిస్థితులలో మరి ఈరోజు వామపక్షాలుగా
భారత రాజ్యాంగాన్ని కాపాడదాం, దాన్ని పరిరక్షించుకుందాం, దేశ ప్రజల ఐక్యతను కోరుదాం, దేశ ప్రజలు ఐక్యతగా ఉండాలని ఈ మహమ్మారి కరోనా సందర్భంగా దేశంలో అనేక మంది చనిపోతుంటే పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇలా ప్రజల ప్రాణాలను తీస్తున్న సందర్భంగా మరి దేశ లౌకికత్వాన్ని కాపాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడాలనే దృక్పథంతో ఈరోజు మరి ఇలా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కనుక ఇప్పటికైనా పాలకులు మారాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమవుతున్నారు. కొమరంభీం జిల్లా పెంచికల్పేట్ మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు, కూలీలు పొలం పనులకు వెళ్లి వరద నుండి తిరిగి ఇళ్లకు చేరలేక పాట్లు పడుతున్నారు. अख्खे पडतात हे एक पडलं ते गेल्यावर अख्खे पडतात मागे जायचं अख्खे पडतात पडतात आम्ही त्याचं पल्लू म्हणून घे जातो ते 6 नंतर आज हे नहज हवाचं మీరందరూ ఎటు పోయినారు? మేము వ్యవసాయ కూలి పని పోయినాము. మేము పోగా వాగు లేకుండే మేము పోయేస్తాలో మొత్తం వాగు నిండుకునే మొత్తం ఇబ్బందిలో పడి ఉన్నాం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడికి పోవాలి? మేము పాతెల్లూరికి పోవాలి. ఎల్లూరుకా? ఓకే. ఎవరన్నా దాటిరా మరి? ఎవరు దాటిన అందరం ఇక్కడ ఉన్నాం. మీరు దాటడానికి ప్రయత్నించారు కదా? నీళ్ళు ఎన్ని ఉన్నాయి? మస్తు దొరుకుతుంది. వాళ్ళ కింద వాటలు 2 కింద వాటలు వాళ్ళ నిగ్గుకొని వచ్చిన ఒడ్డుకు ఆవులే ఇప్పుడు ఆవులకే ఇబ్బంది ఉంది. ఆవులు పోతాయి. ఎంతమంది ఉంటారు మీరు? మొత్తం మంది ఒక 60-70 మంది దాకా ఉంటారా? 100 మంది? 100 మంది దాకా ఉన్నారు. వ్యవసాయ కూలి పనులకు పోయి వస్తున్నారు. ఓకే. మహబూబ్ నగర్ జిల్లా గండేడు మండలం మంగంపేట గ్రామంలోని కనికెలకుంట తండాలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో తండావాసులు పాల్గొన్నారు. रामचंद्र स्वामी महाराज की जय। ओम सास्वतमान स्वादा सर्वमंगल मंगले श्री सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते कल्याण प्रदाताय कांताय श्रीमद् शंकरनाथाय श्रीनिवासाय आंजनेय वरद गोविंदा देवता मंगला महन सत्यामे नित्य श्री मंगलान सुबंतो ओम देवा नाम ब्रह्मे पुण्य बहुतमय नाम प्राजा देवताहाना नमस्कार तन्मे ओम अयम देवता अक्षत नमस्कार देवतां धारयाम मुद्राणा सब्रह्म्य पुण्य बहुतमय नाम देवा सास्मतमानस्पाद नमस्कार करोमि देवा ओम यम देवता नम सब्रह्मे ब्रह्म्य एनाह नामित विक्रमताः नासा अस्मदेवात ब्रह्मे ब्रह्मांत वायु ओ नमस्कारो स्पंदि ओम सब ब्रह्मे
అకాలం దేవతాః నా బ్రహ్మణ్య అకాలం దేవాస బ్రహ్మ పుణ్యం దేవతాః నమస్కారం ప్రోక్షాళ్యాః నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాల నేపథ్యంలో ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఏజెన్సీ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి సత్యవతి ఆదేశాలు. కరీంనగర్ జిల్లాలో అధిక వర్షపాతం నమోదు. పరిస్థితులపై ఆరా తీసిన మంత్రి గంగుల. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. నెహ్రూ జూ పార్కులో అరుదైన గౌరవం దక్కించుకున్న పులిపిల్ల. రాయల్ బెంగాల్ టైగర్ కు కల్నల్ సంతోష్ బాబుగా నామకరణం. సరళ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు. ప్రాజెక్టు సందర్శించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్లు మంజూరు చేయాలని వినూత్న నిరసన. బురదమయమైన ప్రధాన రహదారిపై వరినాటు వేసిన ఎన్ఎస్యూ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.